ఈ విల్వా మిల్క్ డ్రాప్స్ తోని పిగ్మెంటేషన్ చాలా వరకు తగ్గుద్ది అంటే ఎవరు నమ్మట్లే, ప్రమోషన్ వీడియో అనుకుంటున్నారు. కాదు, ఇది నా పర్సనల్ గా నాకు తగ్గింది కాబట్టి నేను చేసిన. అయితే దీన్ని నైట్ టైం మాత్రమే వాడండి, డే టైంలో వాడకండి. దీనికంటే ముందు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ సింపుల్ ఫేస్ వాష్ తోని మీరు ఫేస్ వాష్ చేసుకోండి. చాలా చాలా తక్కువ ఉంది, దీని కాస్ట్ 250 ఏమో ఉంటది. సో మీరు దీంతో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ నియాసినమైడ్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ నియాసినమైడ్ సీరాన్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది ఈ ఫేస్ కి అబ్జర్వ్ అయిన తర్వాత మీరు ఇది 2%, 5%, 10% అంటే ఫస్ట్ నేను 2% వాడితే అసలు రిజల్ట్ లేదు, 5% వాడినాకనే నాకు కొంచెం రిజల్ట్ అనిపించింది కాబట్టి 5% తీసుకోండి ఈ నియాసినమైడ్ సీరం. నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి అని అంటే మీరు ఇది మాయిశ్చరైజర్ అనేది మీ ఇష్టం, ఆప్షన్, మీరు వాడితే వాడొచ్చు లేకపోతే లేదు. ఇదేంటంటే డాక్టర్ షేర్స్ సిరమైడ్ అండ్ విటమిన్ సి. ఈ నియాసినమైడ్ పెట్టుకున్న తర్వాత ఫేస్ కి అబ్జర్వ్ అయినాక మీరు ఈ మాయిశ్చరైజర్ రాసుకోండి. ఈ మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏ సన్ స్క్రీన్ వాడాలి అని నేను చెప్తా అన్నా కదా. ఈ డీకన్స్ట్రక్ట్ అనే ఈ సన్ స్క్రీన్ చాలా చాలా బెస్ట్ సన్ స్క్రీన్. ఇది చాలా యూజ్ అయింది నాకు. SPF 50 PA4+ అని ఉంటది. ఇది చాలా పనిచేసింది. మీరు ఈ నియాసినమైడ్ మాయిశ్చరైజర్ పెట్టుకున్న తర్వాత మీరు ఇది పెట్టుకొని యాజ్ యూజువల్ గా పౌడర్ వేసుకొని మీరు ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ నియాసినమైడ్ అనేది మార్నింగ్ పెట్టుకోండి, ఇవన్నీ మార్నింగ్ పెట్టుకోండి. నైట్ మాత్రం విల్వా మిల్క్ డ్రాప్స్ అనేటివి పెట్టుకోండి, సరిపోతుంది. డైలీ వన్స్ ఎనఫ్ ఇది, ఓకేనా. మరి మనము పిగ్మెంటేషన్ అనేది ఇవన్నీ వాడినా గానీ మన ఫుడ్ లో